మా యూట్యూబ్ ఛానల్ నాగార్జున అఫీషియల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పబోయేది మూవీ రివ్యూస్. ప్లీజ్ మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ నేను చెప్పేది చూసి మీకు నచ్చితే లైక్, కామెంట్. ఇప్పుడు నేను మూవీ రివ్యూ గురించి చెప్తున్నాను. సినిమా మాత్రం చూసి చెప్తాను. ఓ బామ్మ అయ్యో రామ రివ్యూ హిట్ ఫట్ చెప్తాను. నటులు సుహాస్, మాళవిక, మనోజ్, అనిత, హంస్, నందిని, ఆలి రవీంద్ర, విజయ్, బబ్లు, పృథ్వీరాజ్, ప్రభాస్యన్, రఘు, కరుముంచి తంత్రుల నిర్మాత స్థాయి అందరూ దీనిలో నడిచారు. యంగ్ హీరో సుహాస్ వరుసగా సినిమాతో దూసుకుపోతున్నాడు. ఒకవైపు కన్ఫ్యూస్ట్ కథతో అలరిస్తే మరోవైపు కామెడీ చిత్రాలతో నవ్విస్తున్నాడు. ఈ టాలెంటెడ్ హీరో నటించిన తాజా చిత్రం ఓ బామ్మ అయ్యో రామ. మలయాళంలో జో అనే చిత్రంలో అందరి హృదయాల్లో దోచుకున్నటి మాళవిక మనోజ్ ఈ చిత్రంలో తెలుగులో కథానాయికగా పరిచయం అవుతుంది. రామ్ గోతల డైరెక్టర్ హరీష్ బ్యానర్ లో హరీష్ నల్లా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల పాటలు ట్రైలర్ ప్రొడక్షన్ నుంచి మంచి స్పందన లభించింది. దానితో తోడు సినిమా ప్రవేశం కూడా గట్టిగా చేయడంతో ఓ బామ్మ అయ్యో రామ పై హైప్ క్రియేట్ అవుతుంది. ఓ మస్తు రాచులతో నేడు జూలై 11 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉంది రివ్యూలో చూద్దాం. రామ్ సుహాస్ చిన్నప్పుడే తన అనిత హంసనే చనిపోతుంది. మేనమామ ఆలిని అని తనే పెంచుతున్నాడు. పెద్ద చదువు కోసం పరేరు వెళుతున్న తన లక్ష్యం స్నేహితులంతా సినిమాకి వెళుతూ మనోడు మాత్రం థియేటర్ బయట నుంచి వినే సినిమాతో ఇట్టి పట్టు చెప్పేస్తాడు. మామ స్నేహితులు ప్రపంచకు బతుకుతున్న రామ్ జీవితంలోకి అనుకోకుండా సత్యభామ, మాళవిక, మనోజ్ వస్తుంది. బడ వ్యాపారవేత్త పృథ్వీరాజ్ ఏకైక కూతురు ఈ సత్యభామ. ఆమెకి ఎవరైనా నచ్చితే వారి కోసం ఏదైనా చేసింది. రామ్ను ఇష్టం పడి కాకుండా అతని సినిమా డైరెక్టర్ను చేయాలని ఫిక్స్ అవుతుంది. అతని ఇష్టం లేకపోయినా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేర్పిస్తుంది. కొన్నేళ్ల తర్వాత 3 ఏళ్ల వరకు మనం కలవదని కన్విన్స్ పెట్టి అతనికి దూరంగా వెళ్ళిపోతుంది. ఆ 3 ఏళ్ల రాము జీవితం ఎలా మారుతుంది? సత్యభామ రాముకి దూరంగా ఎందుకు వెళ్ళింది? రాము తండ్రి ఎవరు సినిమాలు అంటే నచ్చిన రాము డైరెక్టర్ చేయాలని సత్యభామ ఎందుకు ప్రయత్నిస్తుంది? రాము డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడో లేదా, చివరికి రామ్ సత్యభామ కలుస్తారో లేదా అనేది మిగిలినంత కథ. ఎలా ఉందంటే తెలుగు సినిమా అంటే లవ్, ఎమోషన్, డ్రామా ఇవన్నీ ఉండాలని ఒక సీనులో హీరోగా సుహాసం అంటాడు. ఆ డైలాగ్ తగినట్టు ఓ బామ్మ అయ్యో రామ సినిమా కథ ఉంది. అయితే వాటిని సరిగా వాడకంలోనూ డైరెక్టర్ కాస్త దాయపడ్డాడు. ఓ యూత్ఫుల్ లవ్ స్టోరీని మాత్రం సెంటిమెంట్ యాడ్ చేసి ఫన్నులో కథని నడిపిస్తారు. కథగా చూసి ఇందులో కొత్తదనం ఏముండదు అని లవ్ స్టోరీ రొటీన్ గా ఉన్న ఎంటర్టైన్మెంట్ గా సాగుతుంది. ఇంకా ఫ్లాష్ బ్యాక్ వచ్చే ఎమోషన్ సన్నివేశాలు మాత్రం హృదయం హత్తుకుంటాయి. హీరో తల్లి చనిపోయిన ఎమోషన్ సీన్తో కథ ప్రారంభం అవుతుంది. హీరోయిన్లు పరిచయ సన్నివేశం కాస్త కొత్తగా ఉంటుంది. హీరోగా కలిసిన తర్వాత కథను ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ గా సాగుతుంది. ఆ హీరో ఎక్కడ ఉంటే అక్కడ హీరోని ఎలా వెళ్ళడం బయటకు తీసుకువెళ్లి కథ చెప్తుంది. విసుగొచ్చడం మొదట బాగున్న 10 సార్లు అలాంటి సీన్లో రిపీట్ కావడం కాస్త బోరిగా అనిపిస్తుంది. ఇంటర్వ్యూలో సీన్ బాగా ప్లాన్ చేస్తారు. సెకండ్ హాఫ్ లో వచ్చి హీరో మదర్ ఎపిసోడ్ చాలా ఎమోషన్ ఉంటుంది. అలాగే ఫ్రెండ్ పెండి ఎపిసోడ్ కామెడీకి ప్లాన్ చేసిన అదే వర్కౌట్ కాలేదు. ఫస్ట్ హాఫ్ లో హీరోని చేసిన అల్లరి పనులంట సెకండ్ హాఫ్ లో మంచి జస్టిఫైల్ గా ఉంటుంది. ఇంకా క్లైమాక్స్ వచ్చే టెస్ట్ ఆగుతుంది. ఎలా ఉంటుందో వాళ్ళకి లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఈ సినిమా తెలుస్తున్నారు. అయితే కథను మరింత బలంగా రాసుకొని ఫస్ట్ హాఫ్ విషయంలో ఇంకా కాస్త కేర్ తీసుకుని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉంటుంది. రామ్ పాత్ర సుహాసిని ఒదిగిపోయినాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో చక్కగా నటిస్తాను. ఇంకా హీరోయిన్ మాలిక మనోజ్ ఇది తెలుగు సినిమా. సత్యభామ తన నటతో ఆకట్టుతుంది. ఆ పాత్రను తెరుచుకునే విధానం బాగుంది. కథనం మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. అనిత, హంస, నందిని చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ తెలుగులో తెరపైకి కనిపిస్తున్న హీరో తలగ పాత్ర నటించిన అందరికీ సర్ప్రైజ్ చేసింది. మాధురి శెట్టి సీనులో ఈ సినిమాకి హైలైట్ ఆలి రవీంద్ర, విజయ్, బబ్లు, పృథ్వీరాజ్, ప్రభాస్, సీను, రఘు, కుర్మిస్తో పాటు మిగిలిన నటులు తన పాత్రలో ప్రబుద్ధమే నటిస్తారు. సంగీత సినిమాలు బాగుంది. మన కేంద్ర సినిమాగ్రాఫ్ సినిమాకు మరో ప్రధాన బలం. ప్రతి సీను తెరపించి చాలా రిచ్గా చూపిస్తాడు. రథ నేపథ్యం సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు.